హిట్ అవుతుందంట వారా సినిమా నా డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. जबरदस्त खतरनाक कॉमेडी शो Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Sari segment start cheyalante mana judges ni invite cheyali, so please welcome our Zabardast judges Sridevi garu and Krishna Bhagwan garu. All right, stage is set kabatti. Please welcome my partner in crime, Manas. Zabardast Khatarnak Comedy Show. చూసావు కదా రష్మి నిన్న మా వాళ్ళు చేసిన స్కిట్లు నాకు ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఎందుకో ఈ ఎపిసోడ్ మేమే గెలుస్తామని పక్కాగా చెప్పగలుగుతున్నా ఆ స్కిట్లు కూడా చూసేటప్పుడు మేమే గెలుస్తాం అనిపిస్తుంది ఎలాగే చెప్తా ఉంటారు సరే అబ్బా నువ్వు నేను గొడవ పడితే ఏం కాదు ఆ స్కిట్లు చేయాలి మా జడ్జెస్ స్కోర్స్ ఇవ్వాలి అండ్ ఇవన్నీ జరగాలంటే షో స్టార్ట్ అవ్వాలి సో లెట్స్ బిగిన్ మరి ఇవాల్టి సాడే సెగ్మెంట్ ఆఫ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఆల్రైట్ మానస్ ఈ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకొని వెళ్ళడానికి ఎవరు రాబోతున్నారు ఎప్పుడైనా సరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం చాలా రకాలుగా లోన్ తీసుకుంటాం కానీ ఒక తాగుబోతు వ్యక్తి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గేదెల్ని పెంచడానికి కోసం అని లోన్ తీసుకొని ఆ లోన్ ని తీర్చకపోతే ఎలాంటి ఫన్ ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఎలాంటి కామెడీ జనరేట్ అవుతుందో మనకు చూపించడానికి వచ్చేస్తున్నారు మన నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం ఏమయ్యా తాగుడు బంద్ చేసిన మాటిను నీకు లోన్ ఇప్పిస్తా సరే బ్యాంక్ వెళ్దాం పదా మరి వాడి దగ్గర లోన్ రాలా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తా. హలో మేడం నమస్తే ఈయన మా బ్యాంక్ మేనేజర్ ఆయనకి నేను ఏపీని ఏపీ తెలంగాణ కాదు పిఏ అనాలా పిఏ అంటే ఏంటి పర్సనల్ అసిస్టెంటా కాదు పక్కన పెట్టుకునే అమ్మాయి అని సర్లే కానీ మేడం కి ఏమవసరం మేడం కూడా లోన్ కావాలని అన్నారట మేడం వచ్చారు కానీ రిజెక్ట్ చేసేసా లోన్ ఎందుకండి సిబిల్ లేదని చెప్పి సిబిల్ లేకపోవడం ఏంటండి ఆవిడ ఎంత పెద్ద చందమామకి ఎక్కడన్నా సిబిల్ ఉంటుందా సరే గానీ లాస్ట్ టైం మనం ఎవరికి లోన్ లీలా ఈసారి నా కొత్త కస్టమర్లు వస్తే ఎవరన్నా చూడు లోన్ ఇద్దాం ఏం కావాలా లోన్ కావాలి సారు లోన్ ఇవ్వాలంటే నీకు బాండ్ ఉండాలా బాండ్ ఉందా అబ్బా ఉంది సార్ మీ ఫోన్ ఇవ్వండి ఇవ్వండి సార్ ఏంద్రా ఇదే జేమ్స్ బాండ్ ఇలా ఉన్నావు నువ్వు అది కాదు అగ్రిమెంట్ లేవు బాండ్ పేపర్ లేవు ఏం లేవు అసలు నీకు ఏం చూసి లోన్ ఇవ్వాలరా సార్ మీకు పెళ్ళి అయిందా కాలా ఇప్పుడు రేపు వచ్చే మామయ్య నీలో ఏం చూసి పిల్లని వాళ్ళంటే ఏం చూపిస్తారు సార్ మీరు నీ దగ్గర ఏముంటే అది పెట్టు ప్రెసెంట్ ఇది ఒక్కటి ఉంది సార్ ఇస్తానులే కానీ ఏదో ఒకటి చేసి అమ్మా ఫోటోది ఏ స్టడీ బీటెక్ సార్ స్టడీ కాదురా స్టడీకి నిలబడు లోన్ అప్లై అయిపోయింది కానీ నువ్వు టైం కి లోన్ కట్టాలా లేదంటే మేమని తీసుకొస్తా 10 లక్షలు లోన్ ఇస్తా ఉన్నా ఓకే సార్ 10 లక్షల లోన్ ఏం చేస్తారు బర్రెలు కొనుక్కుంటాను సార్ ఓకే ఇన్స్పెక్షన్ కి వస్తా ఉంటా సరే సరే తీసుకొని పో తొందరగా
థ్యాంక్ యూ సార్. నడు. నెల తర్వాత సార్ ఏంటి సార్ వాడు లోన్ తీసుకొని లోన్ కట్టడు ఏం కట్టడు? వాడి ఇంటికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి కట్టించుకున్నాం. రే ఏ బాబు సార్ దేనికి వచ్చారు సార్? ఈఎంఐ కావాలా? నాకు ఈ అమ్మాయి కావాలి సార్, ఇస్తారా? ఈఎంఐ అమ్మాయి కాదురా, ఈఎంఐ డబ్బులు కట్టాలా. 5 బర్రెలు అని చెప్పారు, 4 బర్రెలే ఉన్నాయి. 5వ తేదీ నా బర్రె తెగించి ఆ సుబ్బారావు గారి బర్రెతో లేచిపోయింది సార్. ఈఎంఐ డబ్బులు కట్టరా. నా పిల్ల లేచిపోయిందనే బాధలో నేనుంటే ఈ అమ్మాయికి డబ్బులు ఎవడైనా అడుగుతాడా సార్? నెక్స్ట్ మంత్ ఈఎంఐ కరెక్ట్ కట్టాలా. ఫస్ట్ తారీఖు అకౌంట్ లో పడిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. వీడు కడతాడంటారా? నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కడతాడులే అమ్మా. కట్టకపోతే అప్పుడు చూసుకుందాంలే. ఆఫ్టర్ 2 months ఇంకా మీ ఉద్యోగం అయినట్టే. లోన్ కట్టలే ఈ మంత్ కూడా. ఇంటికి పోదాం. హలో బాబు. సార్ పోయిన నెల ఈఎంఐ కట్టలా, ఈ నెల కూడా ఈఎంఐ కట్టలా. 2 బర్రెలే ఉన్నాయిందిరా. మిగతా ఏరా. అందం గురించి ఎవరు కొట్లాడుకుంటారు సార్? ఆడవాళ్ళు కొట్టుకుంటారు. కానీ నా చిన్న బర్రె పెద్ద బర్రె నేను అందంగా ఉన్నానంటే నేనని కొట్టుకున్నాయి సార్. పెద్ద బర్రె చిన్న బర్రెని చంపేస్తే ఇప్పుడే గోతులో పాతి పెట్టి వస్తున్నాను సార్. సరే పెద్ద బర్రె ఏదిరా? చచ్చిపోయింది కదా సార్ చిన్న బర్రె. పోలీసులకు తెలుస్తుందని భయంతో పారిపోయింది సార్. సరే ఇందాక చచ్చిపోయిలా. అవును. దాన్ని తవ్వి చూపి. వద్దు సార్. దేనికి రా? తను చూస్తే తట్టుకోలేదు సార్. రే నువ్వేందో పిచ్చి మాట్లాడుతున్నావు గానీ నా ఈఎంఐ డబ్బులు కట్టిన పోతా. 2 పిల్లలు కొట్టుకుని ఒకరు చచ్చిపోయి ఒకరు పారిపోయి పుట్టడు దుఃఖంలో నేనుంటే నన్ను ఈఎంఐ అడుగుతారా? మీరు 10,000 ఇవ్వాల్సింది పోయి 10,000 నేను ఎందుకు ఇవ్వాలరా? బాధ దిగమింగుకోవాలి కదా సార్. సార్ మీ మేలు ఫీమేల్ ఈ జన్మలో మర్చిపోలేదు. నెక్స్ట్ మంత్ కరెక్ట్ కట్టాలా. కట్టేస్తా సార్. దాదా 3 నెలల తర్వాత ఉద్యోగం పోయింది సార్. ఇంకొక రోజే గడువిచ్చారు, ఇంక లేదని చెప్పారు. ఉద్యోగం నేను పోనీను, ఎట్లయినా ఈసారి వసూలు చేస్తా చూడు. దా పోదాం. రారా బయటికి. ఈఎంఐ ఎందుకు కట్టలేదు? 3 నెలలు అయింది. నాకు ఒక డౌట్ మేడం. చెప్పండి. మీ డ్రెస్ మీరు డిజైన్ చేస్తారా, మీ కాస్ట్యూమర్ డిజైన్ చేస్తారా? మీకెందుకు? ఒకప్పుడు పైన ఉంటే కింద ఉండట్లేదు, కింద ఉంటే పైన ఉండట్లేదు. నాకేముంటే నీకెందుకు? ఫస్ట్ ఈఎంఐ కట్టు. ఈఎంఐ కాదురా, అసలు ఏందిరా? ఒక్క బర్రె కూడా లేదా? ఉంది సార్ బర్రె వెనక్కి. ఇదిగో సార్ మా బర్రె. బర్రె ఎందుకు అవగలరా? ఇది కుక్కరా? బర్రె సార్. పెద్దది లేచిపోయిందా, చిన్నది చచ్చిపోయిందా, 3వది పారిపోయిందా? ఆ బెంగని దిగమింగుకుని గడ్డి తినక చిక్కుకుపోయి బక్కగా అయిపోయింది సార్ అది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇది కుక్క నిరూపిస్తే నా ఇల్లు అమ్మి మీకు ఈఎంఐ కట్టేస్తాను సార్. కదా మీ మీద ఒట్టు సార్. ఏ బాబు ఇది ఏంది చెప్పు? అది బర్రె కుక్క? శాస్త్రవేత్త మూతకాన్లు. ఇది పిల్లి. మా బర్రె తినే టైం అయింది సార్. మీ ఈఎంఐ నెక్స్ట్ మంత్ గడ్డిలో పెట్టి తీసుకొచ్చేస్తాను సార్. మీకు ఏం మాట్లాడుతున్నావురా? నెల తర్వాత ఎక్స్క్యూజ్ మీ. మీరేంటి సార్ గేదె దగ్గర గడ్డేసుకుంటూ ఉన్నారేంటి సార్? మీకు లోన్ ఇచ్చిన తర్వాత నా ఉద్యోగం పోయింది, నా పిఏ ఉద్యోగం కూడా పోయిందిరా. డబ్బులు తీసుకొచ్చాను సార్, నేను కట్టించుకోండి సార్ లోన్. అన్నం పెడతాను రా. నీ లోన్ వద్దు ఏమొద్దు, వెనక్కి పోరా. అట్లా కాదు సార్, కట్టించుకోండి సార్. నాకు వద్దు పో సార్. వెళ్ళిపోతాం గానీ మీ పిఏ నెంబర్ అని ఉంటుంది. ఆటి బెల్లంట 5 రొట్టె, ఆటి బెల్లంట 5 రొట్టె, తిన్న నా మనసు ఆయరా దేవుడా జండ ఆర్తా. ఆడియన్స్ ఎలా అనిపించింది నువ్వు స్కిట్? మేడం ఫస్ట్ నోగరాజ్ గారి గురించి చెప్పాలండి. నేను నోగరాజ్ గారు అన్ని స్కిట్లు ఫాలో అవుతుంటానండి. కాకపోతే ఈ జబర్దస్త్ గురించి ఒక చిన్న ఇష్యూ చెప్దాం అనుకుంటున్నాను మేడం. నేను వైజాగ్ లో ఒక హాస్పిటల్ కి వెళ్ళాను మేడం. అక్కడ ఆల్మోస్ట్ పేషెంట్లు అందరూ ఫ్రీ టైమ్ లో అంటే వాళ్ళ బ్రెయిన్ డైవర్షన్ కోసం జబర్దస్త్ స్కిట్లు చూస్తున్నారు మేడం. మీరు ఎంత మంది టీము దీన్ని ఇంతలా చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేడం. శ్రీదేవి గారు, నోకరాజ్ గారు అండ్ టీమ్, నాకేమో రిపీటెడ్ గా అదే కాన్సెప్ట్ వచ్చి ఒకటే టైప్ లో వెళ్తున్నట్టు అనిపించిందండి. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు చాలా బాగా చేశారు, బట్ ఓవరాల్ ఓకే అండి. కృష్ణభవన్ గారు మీకు ఎలా అనిపించింది? నోకరాజు గారు బాగుంది, మీ ఐడియా బాగుంది, టీమ్ కూడా సూట్ అయింది, బాగా చేశారు.
రష్మి, మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఆఫ్ స్క్రీన్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఒకవేళ ఆన్ స్క్రీన్ చూపించడానికి ఛాన్స్ దొరికితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ధనాధన్ రాజన్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటిది? తెల్లారి 6 అవుతుంది, ఇంటికి ముగ్గేయాలని తెలియదా నీకు? అయినా ముగ్గేసే ఆడవాళ్ళు ఏమో చచ్చిపోయారు, పెగ్గేసే ఆడవాళ్ళు బతికిపోయారు. ఏమే అరుస్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీకు ఉందే ఈరోజు. ఏం లేదు రష్మి, ఇంత అరవలేదనుకో వీధిలో మనం వీక్ అయిపోతాం. అందుకే చిన్న బిల్డప్ అన్నమాట. ఏమండి కాఫీ? కాఫీ తెస్తున్నా. ఈ నెల్లూరు బాబు గారు వస్తున్నాడేంటి? ఏంటయ్యా బోసుబాబు, నీ భార్య ముగ్గేసింది, ఉదయాన్నే కాఫీ ఇచ్చింది, ఎంత అదృష్టవంతుడు అయ్యా. నేనంటే నా భార్యకి భయం మామూలుగా లేదు. దేవుడి మీద భక్తి ఎంత ఉంటుందో భర్త మీద భయం అంత ఉంటుంది. టన్నులు ఇచ్చానని నా భార్యకి భయాన్ని. తన్నావేంటి? కాఫీ మంట ముత్తల్లో ముగ్గేసుకుంటున్నాడు నువ్వు. ఆయన వస్తే ఏదో మాట్లాడుతున్నాను. ఈ ఎదవతో మాటలేంటి? నన్ను ఎదవ అన్నావమ్మా? ఎదవే అన్నాను సంతోషించు. ఎలా ఆగుతున్నావా ఇలాంటి ఆవిడతాడు? నువ్వు ఇంట్లోనూ కొడుతున్నావు, వీధిలోనూ కొడుతున్నావు, నా పరువు ఏం కావాలి? నీకు పెద్ద పరువేం లేదు గానీ నా షూటింగ్ కి టైం అయింది, గొడుగు పట్టుకొని నా కాస్ట్యూమ్ పట్టుకొని వచ్చే. దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. సార్ హీరోని అవుదాం అనుకున్నాను, దీన్ని పెళ్లి చేసుకున్నా. ఇండస్ట్రీ రికార్డు మొత్తం తుడిచేద్దాం అనుకున్నా, ఆఖరికి ఇల్లు తుడుస్తున్నా. అలా ఉంది భర్తల పొజిషన్. వస్తున్నా అరవకు వస్తున్నా. అంతా నా ఇష్టం, ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన డైరెక్టర్ వచ్చేసాను లొకేషన్ కి. రే జ్ఞానే. సార్ గుడ్ మార్నింగ్ సార్. డైరెక్టర్ వచ్చిన వారం రోజులకు వస్తాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వర్క్, 9 ఎపిసోడ్లు తీయాలి. ఏది ఒక్క రోజులో 9 ఎపిసోడ్ షూటింగ్ చేసా? అట్లా ఎట్లయితే సార్? అసిస్టెంట్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత? 5 years. డైరెక్టర్ గా 1 year. షూటింగ్ స్టార్ట్ చేద్దాం సార్. 9 ఎపిసోడ్లు. మన హీరోనేమో వస్తానే లేడు. 16 ఏళ్ల వయసు, పడి లేచే మనసు, పట్టుకో కళ్ళెలేసి పట్టుకో. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు. డైలాగ్ ప్రిపేర్ అయ్యావా? ఏం డైలాగ్ అండి? చిన్న డైలాగ్ ఇచ్చారు. డైలాగ్ ఏంటో చెప్పు. తాత బాగున్నావా తాత? నన్ను వదిలిపెట్టి ఎందుకు పోయావు తాత? అంటే మరి చిప్పు మార్చావురా నువ్వు. తాత ఫోటోని చూసి మాట్లాడి. కోట ఆదియ్య. రోల్ కెమెరా యాక్షన్. బాగున్నావా తాత? నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు తాత? ఇది సినిమా అనుకున్న ఒకే లెంతలో చెప్తున్నావు, ఇది సీరియల్. ఎల్లరా నువ్వు పోయి. రెడీ. రోల్ కెమెరా యాక్షన్. తాత కట్. తాత వరకే ఈ షాట్. నువ్వు ఆడియన్స్ లో కలిపో. రారా మేడం గారికి సార్కి సజెషన్. రోల్ యాక్షన్. తాత బాగున్నావు తాత? నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోవు తాత? కట్. ఇదేందా రారా నువ్వు అమీర్పేట వెళ్ళిపో. అలాగే సార్. మైత్రివనం మ్యాచ్కి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు నాగరాజు సార్ ఎక్కడున్నావు? మైత్రివనం మిద్ది మీద ఉన్నాను సార్. జూమ్ పెట్టుకో. పెట్టాను సార్. వాడు మైత్రివనం తీస్తే ఇక్కడ తుక్కుగూడలేదా తెలుసు సార్? ఎక్కడో తుక్కుగూడలో జబర్దస్త్ షూటింగ్ అయితే అమెరికాలో టీవీలో చూడటం లేదా? నాగరాజు సార్ జూమ్ పెట్టుకో. జూమ్ సార్. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. తాత ఎలా ఉన్నావు తాత? నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు తాత? కట్టి చాలు, అంతసేపు చెప్పక్కలేదు. నువ్వు రెస్ట్ చేసుకో. ఏంట్రా ఇది? నెక్స్ట్ సీన్ ఏంటంటే, ఒక నిమిషం నాకు ఫోన్ వచ్చింది. హలో అనిల్ రావిపూడి గారు, ఒక 10 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. నాకు అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు, జస్ట్ షూటింగ్ ఉందంట, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకేనా సార్? వానికి నిజంగా అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు. అనిల్ రావిపూడి సినిమాలో ప్రొడక్షన్ బాయ్ లేడంట, 7 ప్లేట్లు కడగడానికి వెళ్ళాలి. హలో నేను ఎలా కనిపిస్తున్నాను? ప్రొడక్షన్ బాయ్ లా కనిపిస్తున్నానా? అక్కడ డ్రైవర్ లేరంటే వెళ్తున్నాను అక్కడికి.
ఇప్పటికిప్పుడు బగడా కూడా వెళ్ళిపోయాడు. అసలే సీరియల్ ఇప్పుడు ఆ భర్త క్యారెక్టర్ ఎవరు? ఏం డైరెక్టర్ గా టెన్షన్ పడుతున్నారు? భర్త క్యారెక్టర్ మన సుధాకర్ లేడా? సడన్ గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు భర్త ఎలా దొరుకుతాడు? నా మొడునాడు గాడు వేస్తాడులే. బాబు భర్త పాత్ర చేస్తావా? ఆ పాత్ర చేయడం కోసమే సార్ ఇన్నాళ్ళు నేను మా ఇంట్లో పాత్రలన్నీ తోమింది. సార్ చెప్పండి సార్ ఏం చేయాలి? నీ భర్త ఇంటికి వస్తాడు, టీ అడుగుతాడు, అప్పుడు ఆయన కొడతాడు. దిస్ ఇస్ ద సీన్. రోల్ కెమెరా యాక్షన్. నాయనా నీకు దన్నవరా, డైలాగ్ చెప్పక ముందు కాఫీ ఒక ముందు కొడతామేవరా? ఈ కాఫీ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఆ కొట్టడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వచ్చింది సార్. ఆ డైలాగ్ చెప్పండి సార్. మీరు వెళ్ళినాక కాఫీ ఇచ్చినాక కొట్టాలి. రోల్ కెమెరా యాక్షన్. ఏవండి కాఫీ? నేను ఎప్పుడైనా కోల్డ్ కాఫీ తప్ప నార్మల్ కాఫీ ఎప్పుడైనా తాగానా? ఇంకేం చేయాలి సార్? ఇంకేమీ లేదమ్మా. నువ్వు కుర్చీలో పడుకుంటావు, కాళ్ళకి దెబ్బ తగిలింది, కట్టుకుంటున్నావు. ఇది సీను. అతను వచ్చి కొడతాడు. సార్ ప్రతిసారి నార్మల్ కొడితే బాగుంది సార్. ఈసారి రాడ్తో కొట్టనా? రాడ్తో కొడితే చచ్చిపోతాను సార్. రాడ్డుతో కొడితే మాకున్నది ఒక ఐరన్ పోతాది. రాడ్తో కొడితే సింపతి వస్తుంది, రేటింగ్ ఎక్కువ వస్తుంది. అవునమ్మా, సింపతి వస్తుంది. ప్లానింగ్ ఇయో కట్టుకోండి. అంతా రెడీ కదా? దేవుడా ఇచ్చిన అదృష్టాన్ని వదులుకోకూడదు. అమ్మా థ్యాంక్ యూ గాడ్. మా ఇంట్లో ఎలాగో కొట్టలేకపోతున్నాను, స్కిట్లలో కొడతా. యాక్షన్. ఏం కట్టుకున్నావే? కట్టుకుంటున్నానండి. ఆల్రెడీ నీకు నేను తాళి కట్టే కదా, మళ్ళీ కట్టుకుంటావేంటి? అంటే నన్ను ఎదవని చేద్దాం. పొద్దున్నే ముగ్గు ఎవరు వేయాలి? కాఫీ ఎవరు తేవాలి? నేను తెస్తా. అసలు బేబీలోని నా క్యాటర్ ఎవరు చేయమన్నాడే? పర్సన్స్ ఎందుకు సార్? నా ఇష్టమే, కొట్టేటప్పుడు నేను ఎవరు నీ వల్ల లేడీస్ అందరూ ఎంత ప్రాబ్లం. షూటింగ్ ఎవరు వెళ్ళాలి? మీరే వెళ్తారు. లోపలికి వెళ్ళి ఏ బొకరా వస్తుంది నేను పోపిస్తాయిట్రా. దానవరా బాబు. ఏం సీరియల్ రా నీది? మాట్లాడితే తోల్చేస్తా. మొగుడు పెళ్ళాన్ని కొట్టడం, పెళ్ళాం మొగుడు కొట్టడం ఏంట్రా సీరియల్? చూసుకోబల్లా. ఇదేది ఇంటికి వెళ్ళిందా? ఇంటికి వెళ్ళిపోయి సార్. ఇంటికి జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు దాకా తీసిందంతా తీసాయి, డిలీట్ చేసాయి. ఎందుకు సార్ ఇంతసేపు ఆడవాళ్ళ చేత మగుళ్ళు కొట్టించానని? ఆ పాపం నాకు ఊరికే పోదు. ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళాను అనుకో, మా ఆవిడ చేత నేను కొట్టించుకోవాలరా. బాబా మనం ఇంటికి వెళ్ళిపోం. మళ్ళీ రాలేదు కదా. 16 వయసు పడి లేచి మనసు పట్టుకో కళ్ళెలేసి పట్టుకో. కోవిడ్ లో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందా? చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటది, బయట పెట్టుకోరు అంతే. అంతేనా? ఇలాంటి ఛాన్స్ వస్తే కూడా బాగుంటది అని ఎక్స్ప్రెషన్ అన్నమాట. మరి మా జడ్జి స్కిట్ గురించి ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. శ్రీదేవి గారు, ధనరాజ్ గారు అండ్ టీమ్, ఐ షుడ్ సే ఇవాళ స్కిట్ మాత్రం అప్పారావు గారు మీరే వన్ మ్యాన్ షో చేశారు. చాలా బాగా చేశారు. ఇంత హడావడి, ఇంత యాంగర్ అయిన డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలేదండి. అసలు చూడకూడదు కూడా. అండ్ ధనరాజ్ గారు, ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లో ఏంటి ధనరాజ్ గారికి క్యారెక్టర్ లో ఏమీ లేదు అని అట్లానే అనుకున్నాను. బట్ లాస్ట్ లో వచ్చి మీ ఫినిషింగ్ చాలా బాగుంది, మీ మెసేజ్ కూడా లాస్ట్ లో చాలా బాగుంది. సీత గారు చాలా బాగా చేశారండి, మీరు కూడా చాలా స్టైలిష్ గా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. కృష్ణ భగవాన్ గారు, ధనరాజ్ గారు, మంచి కాన్సెప్ట్ ఈ సీరియల్స్ మీద మీరు తీసుకున్నది. అప్పారావు గారు బాగా చేశారు. నాకు ఆయాసం వచ్చి నేనేమన్నా అవుతానేమో అనిపించింది. సుధాకర్ గారు బాగా చేశారు. సీత గారు ఇదే నేను చూడటం ఫస్ట్ టైం సార్. జబర్దస్త్ బాగుందండి, బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు, చాలా ఎనర్జెటిక్. ఇదంతా పరిగెట్టారు, నాకు భయం వేసింది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. బట్ బిఫోర్ వి లీవ్, సీత ఎలా అనిపించింది ఈ రోజు ఇక్కడ జబర్దస్త్ కి రావడం అండ్ ఫస్ట్ టైం ఈ పార్టిసిపేషన్ అంతా? చాలా బాగుంది. యాక్చువల్లీ మా డాడ్ అయితే చాలా పెద్ద ఫ్యాన్ ఈ షోకి. నన్ను చూడడం ఈ స్టేజ్ మీద ఐ థింక్ హిల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ ధనరాజ్ గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. And thank you so much to the entire team.
సో వండర్ఫుల్ గా ఒక మంచి జోష్ తో నడుస్తున్న ఎపిసోడ్ లో మనస్ మీ తరఫున ఎవరు రాబోతున్నారు? ఈ మధ్యన టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కదా, ఆఫ్ కోర్స్ అన్ని కూడా ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి. అంతే, షాపింగ్ కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, అన్ని ఆన్లైన్ దొరికేస్తున్నాయి. అంతేందుకు పెళ్లి చూపులు కూడా ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి. అలాంటి ఒక ఆన్లైన్ పెళ్లి చూపులు రియాలిటీకి వచ్చేసరికి ఏం జరిగింది అనేది చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ టీం. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే ఇదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, అమ్మ తోడు అయ్య తోడు అన్ని నీకే. చెల్లెమ్మా చెల్లెమ్మా. బ్రదర్ సిస్టరా మీరిద్దరు? అసలు ఎక్కడైనా సంబంధం ఉందా అండి మీ ఇద్దరికి? పిరి ఆడిన వింత నాటకంలో నేను ఈ రోజు బలయ్యాను. అన్నయ్య నాకైతే చాలా కోపంగా ఉంది అన్నయ్య. ఏమైందమ్మా? ఏంటన్నయ్య, కాంతార సినిమాలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళని హీరోయిన్ గా పెట్టారు. అదే నన్ను పెట్టుంటే ఆవిడ్ని పెడితే కాంతారా అయ్యేది. మరి కాంతారా అయ్యేది. నిన్న పెళ్లి చూపులకి నా ఫోటో పంపించావు కదా, వాళ్ళు ఏమన్నారు? అబ్బాయి కత్తిలాగున్నాడు, అమ్మాయి ఎప్పుడు చూసుకుంటారా, అమ్మాయి ఎప్పుడు చూసుకుంటారా అని అడుగుతున్నారు. నేను పెళ్ళయి వెళ్ళిపోతే నిన్ను మిస్ అవుతాను అన్నయ్య. మిస్ అవ్వవు, మిస్ అవుతావు. ఏ తెలియనట్టే చిన్న కూన. పంతులు గారు పిలిపిస్తా, సంబంధాలు చూడమని ఎన్ని రోజులైందో. హలో పంతులు గారు. ఏంటి సార్ పిలిచారు? ఏంటయ్యా మా ఇద్దరికి సంబంధాలు చూడమని చెప్పాను, ఇన్ని రోజులైంది. మీ కమ్యూనిటీలో పిల్లలు దొరకట్లేదు. విటమిన్ డి లేకపోయినా బతుకుతానేమో కానీ కమ్యూనిటీ లేకపోతే బతుక. మా అన్నయ్య కమ్యూనిటీ కోసం కోసుకుంటాడు కూడా. నేను ఆన్లైన్ లో ఎన్నో ఉన్నాయి, చెక్ చేసుకుంటాం. ఆతులకు పోరా అన్నయ్య. ఇప్పుడు కమ్యూనిటీ కాదని పంపించేస్తాం, మన పిల్ల ఎట్లా? ఏవే రత్తాలు అయ్యగారు తీసుకొస్తున్నా అయ్యగారు. రత్తాలు మన కమ్యూనిటీయా? అది బాగుందని తీసుకొచ్చుకున్నా. చూడు ఇడవడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అమెరికాలో ఉంటాడు, పేరు బుల్లెట్ భాస్కర్. నచ్చాడన్నయ్య. ఓకే అమ్మ వీడియో కాల్ చేస్తా అంటున్నాడు. నేను ఒకసారి మాట్లాడతా. వద్దు వాయిస్ విన్నాడంటే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. నీకు ఓకే సెట్ అయింది, ఇప్పుడు నాకు చెక్ చేసుకోవాలి. ఇది ఎవరో ఫైమా అంట, యూకే లో ఉంటదంట, డాక్టర్ అంట. నేను 2 సంబంధాలు ఓకే చేస్తా, వాళ్ళు వస్తున్నారు, టెన్షన్ లేదు. అరే పిఏ, చెప్పండి సార్ పిలిచారా? హాస్పిటల్కి వెళ్ళమని వెళ్ళావా? వెళ్ళా సార్. డాక్టర్ గారు ఏం చెప్పారు? నీ గొంతు రావాలంటే పుట్టినప్పుడే పోయింది, మళ్ళీ మధ్యలో రమ్మంటే రాదని చెప్పారు సార్. ఇంకేమన్నారు? ఇంకేమన్నారా? నీ గొంతు రావాలంటే రాదని చెప్పారు సార్. సరే ఇండియాకి వెళ్తాను, ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. మీరు ఏ టైంకి బుక్ చేయమంటే ఆ టైంకి బుక్ చేస్తాను సార్. ఫ్లైట్ ఎప్పుడు ఉంటే అప్పుడు బుక్ చేయరా, వేస్ట్ గాడు. హలో పిఏ నంబర్ 2, నేను అర్జెంట్ గా ఇండియా వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. నేను ఇండియా వెళ్ళాలి, ఆ ఎయిర్లైన్స్ తోడికి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. హలో భాస్కర్ సార్, 2 టికెట్ బుకింగ్ కడింగా. ఎయిర్లైన్స్ తోడు తెలుగోడా తమిళోడా? తెలియదు సార్. ఆడికి నువ్వు తమిళ్లో ఫోన్ చేసి బుక్ పండింగ్ అంటే ఆడు ఏం చేస్తాడు రా? నరసింహారెడ్డి గారు, భాస్కర్ సార్ 2 టికెట్ బుక్ చేయండి సార్. లేవా? ఈ డేట్ అంటున్నాడు సార్, 17వ తారీఖు సార్. ఏమంటున్నాడు సార్? హలో హలో నరసింహారెడ్డి, అర్జెంట్ గా ఇండియాకి 3 టికెట్లు బుక్ చేయి. రే నాకు పెళ్లి చూపులు సెట్ అయ్యారా, మనం అర్జెంట్ గా ఇండియా వెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్. దిస్ ఈజ్ ఇండియా. వావ్, బ్యూటిఫుల్. బావగారు, బావగారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యుఎస్ నుంచి వచ్చా. వీడి పిఏ, వీడి మేనేజర్. ఇంతకి వీళ్ళిద్దరు మీ కమ్యూనిటీనా? మన కమ్యూనిటీ కాదండి, వేరే కమ్యూనిటీ. గెట్ అవుట్. వాడు నిన్ను బయటకు పొమ్మంటున్నాడు రా. పోరా. సరే బావగారు, ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలం మార్చేసుకుందాం. ఒక్క నిమిషం, అంటే నేను కూడా ఆన్లైన్ లో ఒక సంబంధం చూసుకున్నానండి. ఫోన్ చేయి. హలో ఫైమా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఫైమా. తను యూకే నుండి వచ్చింది, వరుసకి మీకు చెల్లవుద్ది. మీకు పేకనొక్కు చంపేస్తా.
బాగా తాంబూలం మార్చుకుందాం. తాంబూలాలు. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది ప్లీజ్. హలో డాడ్. వాట్ హ్యాపెండ్? ప్లీజ్ లీవ్ ఇట్ అండి. యు స్వేర్. ఏమైంది? లీవ్ ఇట్ నరేష్ గారు. యు స్వేర్. చచ్చిపోయారు బాబాయ్. నరేష్ గారు డాడీకి హార్ట్. ఏమైందో డైరెక్ట్ గా చెప్పు. నాకు బీపీ పెరిగిపోతుంది. ఏమైందిరా? నరేష్ గారు డాడీకి హార్ట్ లో బొక్క. ఇప్పుడు 30 లక్షల దాకా కావాలండి. ఏ బొక్క? మటన్ బొక్క, చికెన్ బొక్క? సరే అకౌంట్ నెంబర్ చెప్పు. ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలాలు ముగి. అమ్మా ఇంకొక వారం రోజుల్లో పెళ్లి. లోపల పద, రెస్ట్ తీసుకుందాం. ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు అందరు రండి అమ్మా. వెళ్ళి అమ్మగారిని తీసుకొని రా పో. లోపల పిల్ల కనపడకంటానండి. అయ్యో ఏమైంది? ఫైమా లేదు వెళ్ళిపోయినట్టుంది. నేను చిలక్క చెప్పినట్టు చెప్పా. చిలక కేపే బదులు ఆడికి చెప్పినా బాగుండేది కదా. చిలక కేపే బదులు ఆడికి చెప్పినా బాగుండేది కదా. నేను అప్పటికే చెప్తున్నా అది మోసం చేస్తున్నాను. ఒక్కడైనా విన్నారా? ఐ హేట్ యు. నా పిల్లలకు క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడు, బావ వింటాడు. టెన్షన్ పడకండి సార్, వస్తారు. నీ వల్లే టెన్షన్, నీ వల్లే టెన్షన్. అన్నయ్య బావలేడు. ఫోన్ చెయ్యి. స్విచ్ ఆఫ్. నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆస్తి పోయినా గానీ అమ్మ 7 వారాల నగలు ఉన్నాయి కదా, అవి చాలు. లేవన్నయ్య. ఏమైనాయి? పొద్దున బావగారు మెరుగు పెడతా అంటే ఆయనకి ఇచ్చానన్నయ్య. ఐ కాల్ ద కాప్స్. ఇద్దరు సైబర్ నేరగాళ్లకు మీ ఇంట్లో చోటిచ్చినందుకు యువర్ అండర్ అరెస్ట్. ఒక్క నిమిషం, పర్సనల్ మెసేజ్. ఎంతసేపు డాక్టర్లే కాదు, అప్పుడప్పుడు యాక్టర్లను కూడా చూడండి. వాళ్ళకి మనసు ఉంటది, వాళ్ళని కూడా అల్లుళ్ళని చేసుకోండి. ఇది నా పర్సనల్ మెసేజ్ రా అయ్యా, పర్సనల్ మెసేజ్ రా అయ్యా. జడ్జెస్ శ్రీదేవి గారు స్కిట్ గురించి అడిగే ముందు ఆ పర్సనల్ మెసేజ్ గురించి మీరేమంటారు? ఒక్క నిమిషం, వాళ్ళు మన కమ్యూనిటీనా? మన కమ్యూనిటీ. ఇప్పుడు జడ్జ్మెంట్ ఇస్తారు కదా, జడ్జ్మెంట్ ఇస్తారు కదా. పర్సనల్ మెసేజ్ అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సూపర్ పంచ్ ఉన్నింది. భాస్కర్ అండ్ టీమ్ ఎక్స్ట్రాడినరీ గైస్, సూపర్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అంత నవ్వాను నిజంగానే. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు మీ స్కిట్ లో. ఫుల్ ఎంటర్టైన్మెంట్, పైసా వసూల్ స్కిట్. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ నైస్. మీకోసం చాలా అందంగా రెడీ అయ్యి వచ్చాడు నరేష్. మీకు చెప్పారు కదా, మీరు పోయే వారం చెప్పారు కదా నెక్స్ట్ ఎపిసోడ్ లో అందంగా రెడీ అయ్యి రావాలని. అంత అందంగా రెడీ వచ్చేటప్పుడు వెళ్ళాలి కదా. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా. ఆరాధ్యా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు. ఆరాధ్యా ఆరాధ్యా. మా వాడు ఫ్లయింగ్ కలర్స్ లో పాస్ అయ్యాడా మేడం? డెఫినెట్ గా పాస్ అయ్యారు. చాలా క్యూట్ గా ఉన్నారు. వెరీ వెరీ క్యూట్. శ్రీదేవి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ హంబులెస్ట్, స్వీటెస్ట్ బాయ్ అండి. వెరీ వెరీ రెస్పాన్సిబుల్. సో మీరు కూడా ఒక్కసారి అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ రిక్వెస్ట్ చేస్తే దట్ మనోడు పెళ్లికి రెడీగా ఉన్నాడు. పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. ఎవరైనా పెళ్లి చేసుకోండి నని. అవునండి, పెళ్లి కావాలి. మ్యామ్ ని డ్రాప్ చేసిరా. కమాన్ మేడం. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. కృష్ణ భగవాన్ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఇంత సంబరాలు జరిగాక ఇంకేం చెప్పాలి స్కిట్ గురించి. బాగా చేశారు నరేష్. నీ లాస్ట్ మెసేజ్ వీరిని కదిలించింది మేడం ని. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ అండ్ నరేష్. ఆల్ ది బెస్ట్ రా.
సమాన స్కిట్స్ అయిపోయాయి కాబట్టి ఇట్స్ స్కోర్స్ టైం. Okay, so let's welcome all the team leaders onto the stage, please. Judges ready with the scores? Yes, ready. So Manas, last week మేము గెలిచాం కాబట్టి ఈ వీక్ కూడా మీరే స్టార్ట్ చేయండి. Sure. Yeah. Order Ram Prasad and team Sridevi garu. Rocket Raghav garu and team Sridevi ma'am, your score. Sanatan Dhanraj and team scores ఏంటో చూద్దాము. Sridevi garu. Non-stop Nukraju and team Sridevi ma'am, your score. Rocky Rakesh and team Sridevi garu. Bullet Bhaskar and team Sridevi ma'am, your score. ఈ వారం winners ఖతర్నాక్ అబ్బాయిలు. Congratulations to ఖతర్నాక్ అబ్బాయిస్. మర్చిపోయారేమో వెళ్ళి పోజ్ ఇవ్వండి. వెళ్ళండి. 2 వారాలు వరుసగా కొట్టి గ్యాప్ ఇచ్చామంటే కమ్ ఆన్ పోజ్. ఆల్ రైట్ వ్యూవర్స్, ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అటు టేక్ కేర్, బై బై. వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ. గుడ్ నైట్ గైస్.